విజయనగరంలో గౌరీ సేవా సంఘం తాజాగా ఉగాది కానుకను పంపిణీ చేసింది. ఎన్సీఎస్ థియేటర్ ఎదురుగా ఉన్న నిత్యాన్నదాన కేంద్రం వద్ద ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. గంటల పంచాంగం, మామిడికాయలు, బెల్లం తదితర వాటిని పేదలకు అందజేశారు. గౌరీ సేవా సంఘ అధ్యక్షుడు ఎంకేబీ శ్రీను వాటిని పంపిణీ చేశారు. అందరూ సుఖ సంతోషాలతో ఉగాది పర్వదినాన్ని జరుపుకోవాలన్న ఉద్దేశంతో వాటిని ఉచితంగా అందజేస్తున్నట్లు చెప్పారు. నిత్యాన్నదాన కమిటీ చైర్మన్ కాండ్రిగుల శేఖర్ పర్యవేక్షణలో 4 ఏళ్ల నుంచి పేదలకు అన్నదానం అందజేస్తున్నామని శ్రీను చెప్పారు. కార్యక్రమంలో సంఘ గౌరవ అధ్యక్షుడు కాండ్రిగుల శేఖర్, ఆడారి నాగేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి మొల్లేటి చిన్న రావునాయుడు తదితరులు పాల్గొన్నారు. గౌరీమాత ముద్దు బిడ్డలకి అందరికీ శుభోదయం. మరి రేపు 30వ తారీఖున ఉగాది పండుగ చాలా సంతోషంగా చేసుకొని అందరూ సుఖ సంతోషాలతో ఉండి ఆరోగ్యాలు కలగాలని గౌరీమాతని కోరుకుంటున్నాం. ఈ ఉగాది సందర్భంగా నా సంఘం తరపున ఒక పంచాంగం, ఉగాదికి సంబంధించిన సరుకులు కూడా ప్రతి ఇంటింటికి పంచడం జరుగుతుంది. అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నా. జై గౌరీమాత, జై జై గౌరీమాత. ఈరోజు ఎంతో శుభ పరిమాణం. ఎందుకంటే గౌరీ సేవా సంఘం ద్వారా మన విజయనగరంలో ఉన్న గౌరవులందరికీ ఈ గౌరీ సేవా సంఘం తరపుని పంచాంగ పుస్తకము, అలాగే ఉగాది పచ్చడిని పురస్కరించుకొని ఉగాది పచ్చడికి కావాల్సిన సామాగ్రి అంతా ఎంకేబీ గారి ఆధ్వర్యంలో ఈరోజు పంచడం జరుగుతుంది. దానికోసం ఈరోజు ఈ ప్రెస్ మీట్ ద్వారా ప్రతి ఒక్క గౌరీ ప్రాంత బిడ్డలందరికీ మీకు తెలియజేయండి అనగా, ఈ సంవత్సరంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా అందరూ ఆరోగ్యంతో అష్ట ఐశ్వర్యాలతో సుఖశాంతితో వర్ధిల్లాలని, ఇలాగే ఈ యొక్క అందరి యొక్క కమిటీ సభ్యుల సహకారంతో మేము ప్రతి సంవత్సరం ఇటువంటి సేవా కార్యక్రమం ఎన్నో చేయాలని, అలాగే ఈ రోజుకి 1400 రోజులు బట్టి ఇక్కడ అన్నదాన కార్యక్రమం చేస్తున్నాము. అది నిజంగా విజయనగరం చరిత్రలోనే చాలా గొప్ప విషయం. అలాగే ఎవరు చనిపోయిన అంతిమనాదం ఒకటి మా గౌరీ సేవా సంఘం ద్వారా ఇక్కడ సేవలు చేయడం జరుగుతుంది. కనుక ఇలాంటి కార్యక్రమాలు ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలి. ప్రతి ఒక్కరు ఈ యొక్క కార్యక్రమానికి ఆ యొక్క సహాయ సహకారాలు అందిస్తే మేము ఇంకా మరెన్నో సేవా కార్యక్రమాలు చేస్తాము. ఇక ముందుకు రాబోయే రోజుల్లో ఈ యొక్క గౌరీ సేవా సంఘాన్ని విజయనగరంలోనే ఉత్తమ సేవా సంఘంగా నిలబెట్టడానికి మా అందరి యొక్క కృషి, మా అందరి యొక్క ఫలితాలతో ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. ముందుగా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ విరమించుకుంటున్నాం.